ఈ హస్బెండ్స్ ఫస్ట్ రెడీ అయి కూర్చున్నారంటే బ్రతకనియ్యర్రా బాబు, అయిపోయిందా అని కోడిని గమ్మినట్టే వెనకబడుతున్నాడు మార్నింగ్ నుండి. కర్ణాటక పెళ్లిలో డేటు ఇది. ట్రెడిషనల్ లుక్ కోసం ఈ బ్లూ గద్వాల్ శారీని స్టైల్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పెళ్లి జడ వేసేసుకున్నా. హెయిర్ స్టైల్ వీడియో ఎంత మందికి కావాలో కామెంట్స్ లో చెప్పండి. ఆల్రెడీ దీన్ని ఇంటి దగ్గరే ప్రీప్లీట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి 2 నిమిషాల్లో డ్రేప్ చేసేసుకున్నారా, లేదంటే గంటలు అవుతుండే. శారీ ప్రీప్లీటింగ్ కోసం సపరేట్ వీడియో చేయమంటారా? ఇప్పుడు మనలో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ ని బయటికి తీసే టైం వచ్చింది. ఫస్ట్ స్కిన్ కేర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నా. ఎండలు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ కి కూడా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసిండే. నేను ఏమేం మేకప్ బ్రాండ్స్ యూజ్ చేస్తానో అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తారా, మీకు యూజ్ అయితే కొనుక్కోండి. దెన్ మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి అంటే ప్రైమర్ అయితే కంపల్సరీ. నాకున్న మచ్చలన్నీ కవర్ చేయడానికి ఈ కలర్ కరెక్టర్ అప్లై చేసిన. దెన్ ఫౌండేషన్ లో ఈ స్ట్రోక్ క్రీమ్ మిక్స్ చేస్తున్నా సో దట్ గ్లాసీ లుక్ ఉంటది. కొంచెం సిగ్గుపడినట్టు ఉండడానికి బ్లష్ అప్లై చేసుకొని మేకప్ మొత్తాన్ని కాంపాక్ట్ పౌడర్ తో సెట్ చేసిన. కమింగ్ టు ఐ మేకప్. నెక్స్ట్ మళ్ళీ పింక్ అవుట్ఫిట్ వేసుకునేది ఉంది కాబట్టి పింక్ ఐ షాడో వేసుకొని ఐలైనర్ అప్లై చేసిండే. మేకప్ మొత్తంలో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే మస్కారా. మాస్ వాళ్ళది ఫుల్ వాల్యూమ్ ఇస్తది. పెళ్లిలో మనం ఎంత ఆయిలీ ఫుడ్ తిన్నా లిప్స్టిక్ పాడవద్దు అంటే మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేయాలి. ఇప్పుడు వేసిన మేకప్ మొత్తం చెక్కు చెదరకుండా ఉండాలి అంటే సెట్టింగ్ స్ప్రే అయితే కంపల్సరీ. అమ్మయ్య, ఎలాగోలా మేకప్ అయితే కంప్లీట్ అయింది. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తా. జ్యువెలరీ అండ్ పూల చెడ వేసాక ఎలా ఉందో చూడాలి అంటే వెయిట్ ఫర్ పార్ట్. నాలో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5?